సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. జైల్లో ఖైదీలను ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చూస్తారో నాకైతే తెలియదు, కానీ నిన్న ఒక స్టూడెంట్ని చేతులకి ఇలా బేడీలు వేసేసి మొత్తం నేలకు అదిమేసి ఏదో తప్పు చేసేసినట్టు ఏదో హంతకుడు మాదిరి అతను అంత శిక్షిస్తూ, ఎందుకు అంటే జస్ట్ అమెరికా వెళ్ళినందుకు. దేనికి? వీసాలు తప్పుదారిలో తీసుకెళ్ళడమా, లేకపోతే వాళ్ళు ఇష్టానుపూర్వకంగా అక్కడ దాకా వెళ్ళి వాళ్ళు వీసా రిజెక్ట్ అయిందనో, లేకపోతే తప్పుదారిలో వచ్చారు అనే విషయం ద్వారా ఈ మధ్య ట్రంప్ అందరినీ వెనక్కి పంపిస్తున్న విషయం తెలిసిందే. కానీ మరి ఎంత కిరాతకంగా ప్రవర్తించాలా అనే విషయం బాగా కలిచివేస్తుంది అనమాట. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రామ్ మెట్టుగా ఉన్నారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్. సార్తో మాట్లాడదాం. హలో అండి. హలో అండి. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఏదో మరి ఎవరినో చంపేసిన వాళ్ళు కూడా మరి అంత ఘోరంగా ట్రీట్ చేయరేమో అని అనిపించింది. ఎలా చూస్తారండి అసలు ఈ విషయాన్ని? యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో, లైక్ మన ఇండియన్ స్టూడెంట్ని బేడీలేసి నేలకేసి క్వశ్చనింగ్ చేయడము, టార్చర్ పెట్టడం, ఇదంతా మనం చూసాం. లైక్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి నేను. ఆన్ అ డైలీ బేసిస్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అక్రాస్ ది వరల్డ్ యుఎస్కి ఎంటర్ అవుతూ ఉంటారు. హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇంతమంది వెళ్తున్నారు, కానీ ఈ ఇన్సిడెంట్ ఒకటి బయటకు వచ్చింది మనకి. ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చేసరికి ఏంటంటే అందరూ దీన్ని ట్రంప్ కావాలని చేస్తున్నాడు లేకపోతే ఇవన్నీ అంటున్నారు. సో ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ట్రంప్ హియర్, బట్ నేను ఒక ఫ్యాక్ట్ చెక్, అందరికీ ఈ విషయాలు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. అసలు జనరల్గా ఏం జరుగుతుంది అనేది చెప్తున్నాను నేను. ఒక రాంగ్ నోషన్ ఏముంటుందంటే అందరికీ, నేను యుఎస్ వీసా ఎంబసీకి వెళ్ళి వీసా ఇంటర్వ్యూలో నేను పర్ఫామ్ చేసినాక నాకు వీసా వచ్చింది అని అంటే అయిపోయింది, ఇక నేను యూఎస్కి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. దట్ ఈస్ ది నోషన్ దట్ పీపుల్ హ్యావ్. కానీ నాకు వీసా వచ్చినంత మాత్రాన నేను యుఎస్లోకి ఎంట్రీ నాకు వచ్చేసినట్టు లెక్క కాదు. ప్రతి పర్సన్ యుఎస్కి వెళ్ళేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ అని ఒకటి ఉంటుంది. పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర పోలీస్ వాళ్ళు క్వశ్చనింగ్ చేస్తారనమాట. మీ పర్పస్ ఏంటి, మీరు ఎందుకు వస్తున్నారు యుఎస్కి, రైట్? అంటే ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, చదువుకోవడానికి వెళ్తే కనుక, ఎంప్లాయ్మెంట్కి వెళ్తున్నారంటే ఏ కంపెనీకి వెళ్తున్నారు, స్టే డీటెయిల్స్, అకామిడేషన్, ఇవన్నీ తీసుకుంటారు. వాళ్ళు క్వశ్చనింగ్ లాగా చేస్తారు అనమాట. వాళ్ళు సాటిస్ఫై అయ్యి పోర్ట్ ఆఫ్ ఎంట్రీ దగ్గర క్లియరెన్స్ వస్తేనే మీరు యుఎస్ ఎంటర్ అవుతున్నట్టు లెక్క. అంతేగాని యుఎస్ వీసా వచ్చినంత మాత్రాన వెళ్ళిపోయినట్టు కాదు. అండ్ ఇది అవుతూ ఉంటుంది, ఈ క్వశ్చనింగ్ అనేది రిగరస్ గా అవుతూ ఉంటుంది. అంటే వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారనే పర్పస్ మర్చిపోయే వాళ్ళు ఏమైనా ఉంటారు అంటే ఆ నిమిషానికి అక్కడ చెప్పలేకపోవడం ఇట్లా ఏమైనా ఉంటుందండి. చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పే ఆన్సర్ కరెక్ట్ అయి ఉండొచ్చు, మీరు చెప్పే విధానం కరెక్ట్ లేదనుకోండి, అక్కడ కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. సో ఇది తెలుసుకోవాలి జనాలు. ఏంటంటే నా డాక్యుమెంట్స్ అన్ని కరెక్టే ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి ఏంటంటే సమ్ టైమ్స్ స్టూడెంట్స్కి కమ్యూనికేటివ్ స్కిల్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వాళ్ళు ఎందుకు వచ్చినావు నువ్వు యుఎస్కి అనగానే ఒక భయం క్రియేట్ అయిపోయి భయపడుకుంటూ తడబడుకుంటూ ఒక్కొక్కసారి టెన్షన్లో రాంగ్ ఆన్సర్స్ చెప్పేస్తుంటారు వాళ్ళు. రైట్. సి ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉండొచ్చు, 4 యూనివర్సిటీస్కి అప్లై చేశాడు, అందులో 2కి వచ్చినాయి, వాడు వెళ్ళే యూనివర్సిటీ ఒకటి, బట్ కంగారులో ఇంకో యూనివర్సిటీ పేరు చెప్పాడు అనుకోండి, పాసిబుల్, లైక్ ఆ టెన్షన్లో చెప్పేసే ఛాన్సెస్ ఉన్నాయి. ద మూమెంట్ అట్లాంటిది ఏదైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రాగానే వాడిని ఫస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మనం చూసాం చూడండి, అట్లా వాళ్ళని ఏం చేస్తారంటే బంధించేస్తారు. ఫస్ట్ బంధించేసి జస్ట్ బై మిస్టేక్ మన నోట్ నుంచి ఇంకొక యూనివర్సిటీ పేరు వస్తే కూడా అది, ఎందుకంటే మీరు బై మిస్టేక్ చెప్పారు, మీరు ప్రెషర్లో ఉన్నారు, అదంతా మీ వర్షన్. వాని వర్షన్ ఏంది, నువ్వు చెప్పిన యూనివర్సిటీ పేరు ఒకటి ఉంది, నువ్వు పోయే యూనివర్సిటీ ఒకటి ఉంది, అసలు నువ్వు టెర్రరిస్ట్ లేకపోతే నీ ఉద్దేశం ఏంది, నువ్వు ఎందుకు వస్తున్నావు అనేసి వాని వర్షన్ వానుకుంటుంది. సో ద వే యు ఆర్ ఆన్సరింగ్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇంకొకటి అండి, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, యుఎస్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరన్నా కానీ, ఇన్ఫ్యాక్ట్ ఫర్ దాట్ మ్యాటర్ ఏ కంట్రీకి వెళ్ళే వాళ్ళన్నా సరే, మీరు తప్పు చేస్తే వాళ్ళు ఇచ్చే రియాక్షన్ ఒకలాగుంటుంది, మీరు తప్పు చేసి దాన్ని కప్పిపించడానికి ట్రై చేస్తారు చూడండి, వాళ్ళ రియాక్షన్ ఇంకోలాగా ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ ఇది సపోజ్ ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ నేను ఫేక్ పెట్టాను, వాడు క్వశ్చన్ చేశాడు, ఇస్ దిస్ రియల్ ఆర్ ఫేక్ అని అడిగాడు వాడు. ఐఎమ్ సో సారీ ఆఫీసర్, ఐ మ్యానిపులేటెడ్ ఇట్ అనేసి నేను కొంచెం ఒప్పేసుకున్నాను అనుకో, వాళ్ళు ఏంటంటే కొంచెం సబ్మిసివ్గానే ఉన్నా, అతను కొంచెం సాఫ్ట్గానే బిహేవ్ చేస్తారు. ఎందుకు అట్లా చేసినావు అది ఇది అని క్వశ్చన్ నార్మల్గా ఉంటుంది. హే నో వాట్ ఆర్ యూ టాకింగ్, దట్స్ ఒరిజినల్ అని చెప్పినాను అనుకోండి, నేను కొంచెం రుబాబ్గా అట్లా చెప్పినాను అనుకోండి, వాళ్ళ
ప్రవర్తన మారిపోతుంది. Okay. ఏంటంటే దే డోంట్ యాక్సెప్ట్. ఇఫ్ యూర్ రూడ్ దే నెవర్ యాక్సెప్ట్. ఓకే. మీరు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉండి కూడా మీరు రూడ్గా మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు తీసుకోరు దాన్ని. ఓకే. సో ఇప్పుడు ఈ విషయంలో చూసుకుంటే ఈ అబ్బాయి ఎట్లా మాట్లాడాడో మనకి తెలియదు, ఏం క్వశ్చన్ అడిగారో తెలియదు, కానీ మనకు ఆ ట్రీట్మెంట్ వస్తుంది అనేసి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు అండ్ పీపుల్ ఆర్ అగేన్స్ట్ ఇట్. ఈ అబ్బాయికి అట్లీస్ట్ ఆ ట్రీట్మెంట్ వచ్చింది. నేను ఇంకా వర్స్ట్ కేసు చెప్తా. అన్ని డాక్యుమెంట్స్ జెన్యున్గా ఉండి కూడా జస్ట్ బికాస్ ఒక స్టూడెంట్ మీద వాళ్ళకి డౌట్ ఉండి 2 days ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టేసిన రోజులు కూడా ఉన్నాయి. 2 days ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టి రిగరస్ ఇంటరాగేషన్ చేసి మనకి ఎట్లా అంటే ఇంకా జైల్లో తిండి వచ్చినట్టు ఇట్లా బ్రెడ్ ముక్కలు అవి వస్తుంటాయి, తింటుండాలి. ఆడనే ఒక సెల్ లాగా ఉంటుంది అనమాట, దాంట్లో బంధించేసి ఇక దాంట్లోనే కూర్చోబెట్టేస్తారు వాళ్ళు. నో కమ్యూనికేషన్ విత్ ఎనీవన్. ఫోన్ లాగేసుకుంటారు. ఫోన్ లాగేసుకొని ఆ 2 days ఫోన్ యాక్టివిటీ మొత్తం చెక్ చేస్తుంటారు వాళ్ళు. వీడు ఎవరితో మాట్లాడిండు, ఏం మాట్లాడిండు, ఎవరికి ఏం మెసేజ్ పెట్టారు, ఎవరి నుంచి కాల్స్ వస్తున్నాయి, ఇవన్నీ వాళ్ళు ట్రాక్ చేసి వాళ్ళు సాటిస్ఫైడ్ అయిన తర్వాతనే పంపించిన కేసెస్ కూడా ఉన్నాయి. ఏంటి మన దగ్గర అన్ని ప్రాపర్గా ఉన్నా కూడా జస్ట్ బికాజ్ వాళ్ళకి డౌట్ వచ్చింది, ఇలా జరిగినవి కూడా ఉన్నాయి. 2 days కూర్చోబెట్టి మళ్ళీ సరే ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అని పంపించిన అంటే రానిచ్చినవి కూడా ఉన్నాయి. ఆ 2 days లో వాళ్ళకి జరగాల్సిన అన్యాయమో లేకపోతే జరగాల్సిన ఏదో జరిగిపోతుంది, ఛాన్స్ ఉంటుంది కదా. ఛాన్స్ ఉంటుంది. అండ్ సర్టన్ మీరు అదే అన్యాయం పక్కన పెట్టండి. నా యుఎస్ వీసా నాకు వచ్చి నేను వెళ్ళిన తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో నేను చక్కగా మాట్లాడలేదని వెనక్కి పంపించినవి కూడా ఉన్నాయి. సో నేను అంత ఖర్చు పెట్టుకొని ఫ్లైట్ టికెట్స్, నా ప్రాసెసింగ్ ఫీజులు ఇవన్నీ చేసుకొని నేను అక్కడ దాకా వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి వచ్చేసాను. మరి అది అన్యాయం కాదంటే అన్యాయమే. బట్ ఏంటంటే వాళ్ళ రూల్స్ అవి. ఇవన్నిటికీ మనము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉండి దెన్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించేసే దీంట్లో ఏదైతే కార్యక్రమంలో ఉన్నారో అక్కడ కూడా జరిగేది ఇదే. ఏంటంటే వాళ్ళందరినీ టచ్ చేస్తలేరు. మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేవా, మీరు చేసేది లీగల్ పనా కాదా. ఎందుకంటే స్టూడెంట్స్కి యాక్చువల్గా పార్ట్ టైం జాబ్స్ చేసే రైట్ లేదు. పార్ట్ టైం జాబ్ చేయొచ్చు ఎప్పుడు, యూనివర్సిటీలోనే, అది కూడా వీక్లీ 20 hours మాత్రమే చేయొచ్చు విత్ ఇన్ యూనివర్సిటీ. అవుట్ సైడ్ యూనివర్సిటీ యూ కాంట్ వర్క్. మనోళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసినారు దీన్ని, ఒక లెవెల్లో ఎక్స్ప్లాయిట్ చేసేసినారు మనోళ్ళు. ఏంటంటే ఇక ప్రతి రెస్టారెంట్లో మనోళ్ళే కనిపిస్తారు, సూపర్ మార్కెట్స్లో మనోళ్ళే ఉంటారు. ఇక మరీ అంత ఓపెన్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తుంటే ఇక్కడ ప్రాబ్లం ఎవరికి వచ్చిందంటే యూఎస్ సిటిజన్స్కే వచ్చింది ప్రాబ్లం. ఏంటంటే వాళ్ళకి రావాల్సిన జాబ్స్ కూడా మనోళ్ళే చేస్తూ ఉంటే, అది కూడా తక్కువ వేజెస్కి చేస్తూ ఉంటే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ లేకపోతే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తలేరు అనేసి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆవేదన అనేది ఉంది. దానివల్ల తీసుకునే చర్యలు ఇవి. ఏంటి అని అంటే మన జాబ్స్ మనకు ఉండాలి, మనకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఏంటి అని ఒక రివోల్టింగ్ అనేది స్టార్ట్ అయింది. కాబట్టి దానికి తగ్గట్టు ట్రంప్ ఇలాంటి డిసిషన్స్ తీసుకొని ఈ వైట్ వాషింగ్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఇందులో బాధ్యులు ఎవరు అని అంటే డాక్యుమెంట్ సరిగ్గా లేని వాళ్ళు లేదా ఇల్లీగల్ గా వర్క్ చేసే వాళ్ళు మాత్రమే మేజర్ బాధ్యులు. మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉండి మీరు పక్కాగా పనిచేస్తున్నారంటే మీకు అసలు భయపడాల్సిన అవసరం లేదు అక్కడ. ఓకే, కానీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే ముందు అసలు ఇక్కడ నుంచి ఎందుకు పంపిస్తారు వాళ్ళని? ఇప్పుడు చిన్న విషయం వాళ్ళు జస్ట్ మాట్లాడే దాంట్లో తడబడితేనే వెనక్కి పంపించినప్పుడు ఇల్లీగల్గా అసలు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎందుకు పంపిస్తున్నారు మనుషులు? ఇల్లీగల్గా అంటే వాళ్ళు చూపించుకునే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. సపోజ్ నేను ఒక స్టూడెంట్ వీసా వేసుకొని వెళ్తాను, లేదంటే టూరిస్ట్ వీసా వేసుకొని వెళ్తాను. నేను ఒక టూరిస్ట్ వీసా వేసుకొని వెళ్ళి యాజ్ అ టూరిస్ట్ నాకు ఏంటంటే వాడు 6 months వరకు అలవెన్స్ ఇస్తాడు. 6 months వరకు ఉండు, అన్ని చూసుకున్నాక 6 months వెనక్కి వచ్చేసేయాలి యాజ్ పర్ రూల్. నేను వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు టూరిస్ట్ అని చెప్పి వెళ్తున్నా కాబట్టి రానిచ్చాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక రెస్టారెంట్లో పనిచేయడం స్టార్ట్ చేసి ఇంకా అక్కడే ఉండి నా 6 months గడువు అయిపోయినాక కూడా నేను అక్కడే ఉండిపోయాను అనుకోండి పని చేసుకుంటూ, అప్పుడు నేను ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ లాగా నన్ను కన్సిడర్ చేస్తారు అనమాట. సో అలా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంటేషన్, వాళ్ళు ఇచ్చిన పర్పస్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత చేసేది మొత్తం ఇంకోటి ఉంటుంది. టూరిస్ట్ గా వెళ్ళి అక్కడ జాబ్ చేయొచ్చా? ఇప్పుడు యాక్చువల్గా చేయకూడదు. కానీ ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు నేను టూరిస్ట్ గా వెళ్ళిన తర్వాత నేను ఎందుకు వెళ్తున్నాను, సపోజ్ మా పెద్దనానే ఉన్నాడు అక్కడ, మా పెద్దనాన్న ఉన్నారు, నువ్వు రారా నేను చూసుకుంటాను, నాకు ఇక్కడ ఇండియాలో జాబ్ ఏమి వస్తలేదు, పైసలు ఎక్కువ వస్తలేవు నాకు. సో మా పెద్దనాన్న ఏంటంటే నువ్వు ఇక్కడికి వచ్చేస్తే నేను చూసుకుంటా అని చెప్తాడు. సో ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకు తెలిసిన అతనికి రెస్టారెంట్ ఉంది అనుకోండి, ఆయన రెస్టారెంట్లోనే నేను పని చేస్తూ ఆయన నాకు క్యాష్ ఇచ్చుకుంటూ చేసేస్తుంటే నడిచిపోతుంది అక్కడ నాకు. సో అలా ఏంటంటే నేను లీగల్గా అయితే వర్క్ చేయడానికి కుదరదు, బట్ ఇల్లీగల్గా వర్క్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. రెండోది ఏంటంటే ఇలాంటి కేసెస్లో నేను ఒక టూరిస్ట్ లాగా వెళ్ళి వర్క్ కోసం వెళ్తున్నాను అనుకోండి,
అందరికీ సపోజ్ ఒక $20 per hour పే చేస్తున్నారు అనుకోండి, నాకు $10 per hour పే చేసినా కూడా నేను ఒప్పుకుంటా, బికాస్ నేను లీగలీ Need ఇది ఉంది. కాదు కాబట్టి. సో అలా ఏంటంటే వాళ్ళకి కూడా ఖర్చు తక్కువ అవుతుంది అనేసి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇది ఒక పీక్కి రీచ్ అయిపోయింది బేసిక్గా. ఆ పీక్కి రీచ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇలాంటి స్టెప్స్ అన్ని తీసుకుంటా ఉన్నారు. ఓకే. అండ్ అది కొంచెం ఇది యాక్చువల్గా సెట్ అవుతుందండి. ఈ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఇప్పుడు ఏదైతే అవుతుందో అక్కడ యూఎస్లో ఇవన్నీ కూడా సెట్ అవుతుంది. ఓకే. జనరల్గా ఏంటంటే ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ టైం, ఎందుకంటే కరెంట్లీ వాళ్ళు ఈ మోడ్లో ఉన్నారు, బట్ వాళ్ళ ఎకానమీ మన మీద డిపెండెంట్ ఉంది, రైట్? యూనో మన స్టూడెంట్స్ మీద డిపెండెంట్ ఉంది, రైట్. మన ఎంప్లాయీస్ మీద డిపెండెంట్ ఉంది. వాళ్ళ దగ్గర మనుషులు ఉన్నారు కానీ వాళ్ళకి టాలెంట్ మనకున్నంత టాలెంట్ లేదు. రైట్. సో ఏమవుతుందంటే ఇదంతా రివర్స్ అవుతుంది మళ్ళీ, ఇదంతా టెంపరీ. ఓకే. కొంచెం వెళ్ళాలి అన్న లేకపోతే అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు భయపడుకుంటూ ఉండడం కాదు, మీరు డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా అంటే ఓపిక పట్టండి, థింగ్స్ అన్ని సెటిల్ డౌన్ అవుతాయి. సెటిల్ డౌన్ అయిన తర్వాత మీకు ఆ ప్రశాంతత ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడప్పుడు ఈ వీసా అయిపోతుందని చెప్పేసి మనకు తెలిసిన వాళ్ళనో బంధువులను పెళ్లి చేసేసుకుంటూ ఉంటారు అక్కడ. మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది కదా, ఇవి కూడా వర్కౌట్ అవుతాయంటారు? అక్కడ పెద్ద కాంట్రాక్ట్ బిజినెస్ నడుస్తుందండి. ఓకే. అక్కడ ఇదేంటి తెలిసిన వాళ్ళు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు పెళ్లి చేసుకుంటున్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, బట్ నాకు కావాలి. సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ సిటిజన్షిప్ ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటున్నట్టు ఇచ్చేస్తాను. అంటే బేసిక్గా పెళ్లి చేసుకోవాలి నేను. ఓకే. పెళ్లి చేసుకుంటాను, నాకు లీగల్గా ఒక సర్టిఫికేట్ వస్తుంది, డిపెండెంట్ కింద నాకు నా ఇది వచ్చేస్తుంది, నాకు ఆ అమ్మాయికి కాంట్రాక్ట్ ఉంటుంది, జనరల్గా ఒక 1 year or 2 years కాంట్రాక్ట్ ఉంటుంది. సో ఆ 2 years వరకు మేము వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే. లీగలీ. ఆ తర్వాత 2 years నాకు ఆల్రెడీ నాకు వచ్చేసింది కాబట్టి మేము లీగల్గా డివోర్స్ అప్లై చేసుకుంటాము, బట్ నా గ్రీన్ కార్డ్ నాకు అలాగే ఉండిపోతుంది అన్నమాట. సో అలాంటి చాలా జరుగుతుంటాయి, బట్ వీటన్నిటికీ చెక్ పెడుతున్నారు ఇప్పుడు. సో ఇలాంటి ఇప్పుడు ఎందుకంటే మన వాళ్ళు ఏంటంటే ఏదో ఒక విధంగా అక్కడ ఉండిపోవాలి అనేసి ఇలాంటి దారులు ఎన్నో చూసుకుంటా ఉన్నారు. సో ఇవన్నిటిని వాళ్ళు పసిగట్టి ఒకటిగా ఏంటంటే అన్నిటిని స్క్రీనింగ్ చేసుకుంటూ ఇలాంటివన్నీ తగ్గడానికి ట్రై చేస్తున్నారు, బికాస్ వాళ్ళకు కూడా సెక్యూరిటీ కన్సర్న్ అది చెప్పాలంటే. సో అలా చేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు స్ట్రిక్ట్ అయింది, అండ్ వాళ్ళు ఇలాంటి ఇన్స్టెన్సెస్ చాలా చూసారు. మన ఇండియా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఇలా ఏదో ఒక వేరే ఉద్దేశంతో రావటం అనేది వాళ్ళు రెగ్యులర్గా చూస్తుంటారు. కాబట్టి స్టూడెంట్స్ని అలా మిస్బిహేవ్ అంటే ఇల్ ట్రీట్ చేయడం అనేది ఇప్పుడు మనం చూసాము, లైక్ నేలకేసి లేకపోతే బేడీలేసి ఇవన్నీ ఏంటంటే వాళ్ళ రెగ్యులర్ ప్రాక్టీస్ అది స్టూడెంట్స్ మీద. మనం ఏంటంటే తీసుకోలేకపోతున్నాం, అది వాళ్ళకి అది రెగ్యులర్, బట్ మనం అది తీసుకోలేకపోతున్నాం అంతే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి.